హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవికిన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మినప పచ్చడి అండి. మినప పచ్చడి అనేది చాలా హెల్దీ పిల్లలకి, అది కూడా పొట్టు మినపప్పు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు పప్పు అవైలబిలిటీ లేకపోతే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి పొట్టు మినపప్పు ఒక 3 స్పూన్స్, ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర ఒక 2 స్పూన్స్, కొద్దిగా సరిపడా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కొంచెం చింతపండు, టమాటాలు ఒక 4-5 తీసుకోవచ్చు అనమాట. టమాటాలు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది. తాలింపు గింజలు వచ్చేసరికి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు మనకి తాలింపుకి సరిపడా తీసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని, ఏదైతే మనం మినపప్పు తీసుకున్నామో ఆ మినపప్పు వేసి కొంచెం దోరగా అనేది ఫ్రై చేయాలన్నమాట. మినపప్పు ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర అది ముందు వేస్తే ఏంటంటే మనకి బాగా ముందుగా ఇవి వేగిపోతాయి అన్నమాట. మినపప్పు వేగడం లేట్ అవుతుంది. మినపప్పు వేగడం లేటు కాబట్టి ముందుగా మినపప్పు వేగిన తర్వాత ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఈ మూడింటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. రెడ్ కలర్లో మనకు తెలిసిపోతుంది అనమాట. నేను చూపించే విధంగా చూడండి. ఫస్ట్ వేసిన దానికంటే కూడా మార్పు అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎండుమిరపకాయలు యాడ్ చేయాలన్నమాట. ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసేసి వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా నల్లగా అయిపోయే వరకు కాకుండా కొంచెం లైట్ ఫ్లేమ్లో వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ అంటే ఆరిపోయే వరకు అలా వదిలేసేయాలన్నమాట. ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసినప్పుడు వేడివేడిది అనేది మిక్సీ జార్లో వేయకూడదు. మిక్సీ జార్స్ అనేవి మనకి పాడైపోతాయి కాబట్టి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, ఆపేసిన తర్వాత కొంచెం సేపు ఆ హీట్ అనేది తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనము మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఎండుమిరపకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి ఆరిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం ఏం లేకుండా తీసేసేయాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా మొత్తం అలా క్లియర్ చేసేసి దీన్ని ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించేసేసి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత, నాకైతే ఆయిల్ సరిపోతుంది. మీకు ఇన్ కేస్ ఆయిల్ సరిపోదు అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏవైతే మనం ముందుగా కట్ చేసుకున్నామో ఆ టమాటాలన్నిటిని యాడ్ చేసేయాలన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు దగ్గరగా అనిపిస్తాయి. అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసేయాలి. అలాగే చింతపండు కూడా దానిలోనే వేసి మనం ఉడికించుకోవాలన్నమాట. సరిపడినంత ఉప్పు కూడా ఆ టమాటాల్లో వేసేయాలి. అందులో వేస్తే బాగా కలుస్తుంది కాబట్టి అందులో వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఏంటంటే బాగా ఉడకనివ్వకూడదు, కొంచెం పచ్చివాసనగా ఉంటే టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకే అలా వేయంగానే స్టవ్ ఆఫ్ చేస్తున్నానంగా మనం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఫ్రై చేయకూడదు, కొంచెం వాటరిష్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే నీకు పచ్చడి అనేది కొద్దిగా కలుపుకోవడానికి వస్తుంది. బాగా ఫ్రై అయ్యేటట్లు ఉంచితే కనుక అన్నంలోకి మనకి కలవదనమాట. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా వాటరిష్గానే ఉండాలి, మరీ పచ్చిగా కాదు, అట్లానే మరీ బాగా డీప్ ఫ్రై మటుకు అవ్వకూడదు అనమాట. కొంచెం మగ్గిపోయినట్లు ఉండి కొద్దిగా వాటరిష్గా ఉంటే ఏంటంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అవి కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అదే ప్యాన్లో, నేనైతే అదే ప్యాన్లో యాడ్ చేస్తున్నాను. మీకు అది అవసరం లేదనుకుంటే వేరే ప్యాన్లో యాడ్ చేసుకోండి. సరిపడినంత ఆయిల్ వేసుకొని ఏవైతే తాలింపు గింజలు తీసుకున్నామో ఆ తాలింపు గింజలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, అదేవిధంగా కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ మనం తాలింపు మొత్తం ఏవైతే తీసుకున్నామో చూడండి మొత్తం యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్లో పచ్చడి అనేది మనం మిక్సీ వేసి పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2-3 సెకండ్స్, అలా 1 సెకండ్ అలా సరిపోతుంది, 2-3 కూడా అవసరం లేదు. జస్ట్ అదంతా కలిసే వరకు అలా తిప్పేసేసి ఒక 1 సెకండ్ అలా స్టవ్ మీద ఉంచేసి, అన్నీ ఆల్రెడీ వేగినాయి కాబట్టి అలా ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. అలాగా 1 సెకండ్లో అలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని
వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి మనం ఏంటంటే పొట్టు మినపప్పు అనేది చాలా హెల్దీ అనమాట. మనం నార్మల్ది వేస్తే కొద్దిగా కలర్ బాగా కనబడుతుంది. పొట్టు మినపప్పు కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు తింటే వదిలిపెట్టరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఏంటంటే అలవాటు చేయాలి అంటే కనుక రోటి పచ్చళ్ళు అనమాట. మిక్సీలో కూడా ఏంటంటే మనం గట్టిగా అలా వేయకూడదు. రోటి పచ్చడిలాగా జస్ట్ ఒక తిప్పు అలా తిప్పేసేసి ఆఫ్ చేసేయాలి. అలా అయితేనే మనకి బాగుంటుంది పచ్చడి అనేది. మరీ మెత్తగా వేసేస్తే అసలు బాగోదు. ఆ మినపప్పు కూడా పంటికి తగిలే విధంగా మనం వేసుకోవాలన్నమాట. పంటికి తగులుతూ ఉంటే ఇష్టంగా తింటారు, తినాలనిపిస్తుంది. ఇలా ఏదైతే ఉన్నాయో మనం దీనిలో వచ్చేసరికి ఒక పచ్చి ఉల్లిపాయ అనేది మనము కట్ చేసుకొని మిక్సీలో వేస్తే ఏంటంటే పిసిరైపోతుంది కాబట్టి అలా బాగోదు. కాబట్టి ఆ ఉల్లిపాయ కూడా మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసి అప్పుడు పచ్చడిలో కలిపేస్తాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మినపప్పు అనేది కూడా ఎక్కువ అవ్వకూడదు అనమాట. టమాటాలు ఎక్కువ తీసుకోవాలి, మినపప్పు క్వాంటిటీ తక్కువ ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మినపప్పు ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్ట్ బాగోదు. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టండి పిల్లలకి. వీక్లో ట్వైస్ అయినా చేసుకోండి, మీ ఇష్టం. పిల్లలైతే ఒకసారి తిన్నారు అంటే కనుక మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీకు ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. పేజ్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పిల్లలకి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఈ ఛానల్లో అనేది మీకు చూపించడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.